జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధర్మము అన్న పదం గురించి అడిగితే ప్రతివారు కూడా గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారండి. అసలు ధర్మం అంటే ఏమిటో తెలుసునా? ధర్మము అంటే స అభ్యుదయ చ నిశ్రేయస ఇది ధర్మ. అంటే ఏదైనా వ్యక్తి అభివృద్ధికి అది దోహదపడేలా ఉండాలి. అది ఒక్కటే సరిపోదు. చ అంటే కూడా అని అర్థము. చ నిశ్రేయస అంటే అది శాస్త్రము ఒప్పుకున్న విధముగా ఉండాలి. అప్పుడే అది ధర్మము అవుతుంది అని మన పెద్దలు చెబుతారు. అంతేగాని నిశ్రేయస అన్న పదము లేకుండా అభ్యుదయ అన్న పదము ఒక్కదాన్నే మనం పట్టుకుంటే ప్రతివారు కూడా తప్పు మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అది ధర్మము అని అనరాదు. ధర్మం అంటే ఖచ్చితంగా అది మనిషి అభ్యుదయానికి ఉపయోగపడాలి. అంతేవిధంగా శాస్త్రం కూడా అనుమతించిన విధంగా ఉండాలి. అభ్యుదయ అంటే అభ్యున్నతి, అంటే ఈ లోకం నుండి స్వర్గాది లోకాలకు మనము వెళ్ళే మార్గాన్ని నిర్ణయించే శాస్త్రము. అది అభ్యుదయము అని అంటారు. అది మనిషి వికాసానికి చెంది ఉండొచ్చు, లేకపోతే సమాజంలో వారు ఉన్నత స్థితికి కూడా వారు సోపానముగా ఉండే విధంగా ఉన్నా సరే కూడా అది అభ్యుదయము అని చెప్పవచ్చు. అది శాస్త్రము అనుమతించిన విధంగా మాత్రమే ఉండాలి. అంతేగాని ఏదో మేము అడ్డదారిలో పైకి వెళ్ళిపోతాము, అభ్యుదయ అని శాస్త్రం చెప్పింది కదండి అని అంటే కుదరదు. అది శాస్త్రం ఒప్పుకున్న విధంగా కూడా ఉంటేనే అది మనకి ఈ ధర్మము అన్న విషయంలో మనకి సరైన అవగాహన ఉన్నట్లు. ప్రతివారు కూడా ధర్మో రక్షతి రక్షిత అని చెప్తూ ఉంటారు. అంటే ప్రాథమికంగా మనము ధర్మాన్ని కాపాడితే తర్వాత అది మనని రక్షిస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. దాన్ని మనము చిన్న ఉదాహరణగా కూడా చెప్పవచ్చును. చిన్నప్పుడు మనము ఒక మొక్కను నాటితే ఎంతో కష్టపడాలి, దానికి పాదులు తీయాలి, సమయానికి నీళ్లను అందించాలి, అనేక కృషి చేయాల్సి ఉంటుంది. అది కొన్ని రోజుల తర్వాత చక్కటి ఫలాలను మనకి అందిస్తే మనము దానిని అనుభవిస్తూ ఎంతో సంతోషిస్తాము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ధర్మో రక్షతి అన్నది ప్రాథమికంగా మనము ఏదైతే మొక్కను నాటామో అప్పుడు మనము పడ్డ శ్రమ ఏమిటో అది మనకి ధర్మంగా దానిని మనము రక్షించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. రక్షిత అంటే ఆ చెట్టు పెద్దగా వృక్షముగా మారిన తర్వాత అది మనకి అనేక ఫలాలను ఇస్తూ మనని ఏ విధంగా ఆనంద పెడుతుందో ఆ విధంగానే ధర్మం మనని కాపాడుతుంది అని దీని యొక్క అర్థము. అదేవిధంగా చిన్నప్పుడు మనము విద్యను అభ్యసించేటప్పుడు ఎంతో కష్టపడి అభ్యసిస్తూ ఉంటాము. పెద్దయిన తర్వాత చక్కటి ఉద్యోగాలు చేస్తూ సుఖపడుతూ ఉంటాము. అదేవిధంగా ధర్మాన్ని రక్షించడము చాలా కష్టమైన పని. కానీ అది ఎంత కష్టమైనా సరే కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ ధర్మాన్ని మనం కాపాడుతూ మనము ముందుకు తీసుకువెళ్ళగలిగితే కొద్ది రోజులకి అది మనకి రక్షితంగా ఉపయోగపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని కూడా చెప్పారు. అది దీనికి ఇంచుమించు సరిపోయే శ్లోకము. అది ఏమిటంటే యత్తగ్రే విషమివ పరిణామే అమృతోపమా తత్సుఖం సాత్వికం. అంటే ఏదైనా మనం పనిని ప్రారంభించేటప్పుడు అది ప్రాథమిక దశలో విషాన్ని పోలి ఉంటుంది. పరిణామే అమృతోపమా, దాని యొక్క ప్రభావం చివరికి అమృతప్రాయంగా ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు
ధర్మాన్ని కూడా మనము కాపాడాలి అన్న ప్రయత్నం చేయదలుచుకుంటే మొట్టమొదటిగా ఎంతో ఇబ్బంది పడాల్సిన అవసరాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. దానికి మనం ఎదురీది దాన్ని కాపాడితే చివరికి అది మనకి ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. అందుకే మనమంతా కూడా ధర్మాన్ని కాపాడదాం. ధర్మో రక్షతి రక్షితః అన్న పదాన్ని విశ్వసిద్దాం. జై శ్రీమన్నారాయణ.